హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ లవ్ అఫైర్స్ పై ఎన్ని రూమర్స్ వచ్చాయో లెక్కేలేదు. ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత అనిరుద్ధ్ కలిసి చాలా ఈవెంట్స్ లో తళుక్కుమని మెరిసింది ఈ భామ. దీంతో అవి పుకార్లు కాదు, నిజమే అంటూ మీడియా కోడై కూసింది. కానీ తర్వాత అనిరుద్ధ్ ప్లేస్ లో ఏకంగా పెళ్లైన విజయ్ పేరును పెట్టారు. విజయ్ తన భార్యకు డివోర్స్ ఇచ్చేసి కీర్తి సురేష్ తో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు అంటూ ఫ్లాష్ న్యూస్లు వచ్చాయి. ఇదీ చాలదన్నట్టు స్టార్ కమెడియన్ సతీష్తో పెళ్లయిపోయిందని కూడా చెప్పారు. దీంతో నా పెళ్లికి మీకెందుకు తొందర, ఆ శుభవార్తని నేనే చెబుతా అని చెప్పేసింది మహానటి. కానీ ఇప్పుడు ఏకంగా తన చిన్ననాటి ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కేయబోతోంది కీర్తి. మరి కీర్తికి కాబోయే భర్త ఎవరు, అతను ఎలా పరిచయం, అతను ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. స్టార్ హీరో విజయ్తో కీర్తి సురేష్ ప్రేమాయణం నడిపిందని, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్తో ప్రేమలో పడిందని పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత ఇవన్నీ పుకార్లే అని తేలిపోయింది. కానీ ఇప్పుడు నిజంగానే కీర్తి సురేష్ పెళ్లిపీటలు ఎక్కుతోంది. ఎవరితోనో కాదు, తన చిన్ననాటి స్నేహితుడు, ప్రేమికుడినే పెళ్లాడబోతోంది కీర్తి. చాలా కాలంగా కీర్తి డేటింగులో ఉంది. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్లలో కీర్తి సురేష్ చెప్పింది కూడా. నేను సింగిల్ అని ఎవరు చెప్పారు అంటూ కామెంట్స్ కూడా చేసింది. ఆ కామెంట్స్ ని నిజం చేస్తూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతోంది కీర్తి. కీర్తి సురేష్, కేరళకు చెందిన ఆంటోనీ తట్టిల్ హైస్కూల్ నుంచే ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అలా 14 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. చాలా కాలంగా డేటింగ్ చేసిన ఈ జంట తమ లాంగ్ టైమ్ రిలేషన్షిప్ ని ఇకపై పెళ్లి బంధంతో కంటిన్యూ చేయబోతున్నారు. ఆంటోనీ కేరళలోని ప్రముఖ రిసార్ట్ చైనుకు ఓనర్. రిసార్ట్తో పాటు చాలా బిజినెస్లు నడుపుతున్నాడు ఆంటోనీ. ఇక వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. గోవాలోని వచ్చే నెల అంటే డిసెంబర్ 11, 12 తేదీల్లో ఇద్దరూ ఒకటి కాబోతున్నారు. కీర్తి సురేష్ పెళ్లి పనులు గోవాలో ఇప్పటికే మొదలయ్యాయి కూడా. ఆమె పెళ్లిపై తండ్రి నటుడు, నిర్మాత అయిన సురేష్తో పాటు తల్లి మేనక కూడా కీర్తి చాయిస్ పై సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. ఇక కీర్తి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారట. ఇదిలా ఉంటే గతేడాది కీర్తి సురేష్ ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు రావటంతో స్పందించింది. హహహ, డొంక తిరుగుడు అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్. సరైన సమయం వచ్చినప్పుడు నిజమైన మిస్టరీ మ్యాన్ ఎవరో నేనే బయటపెడతా. అప్పటివరకు ప్రశాంతంగా ఉండండి అని కీర్తి ట్వీట్ చేసింది. దీంతో అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చేసింది, కీర్తి సురేష్ లవ్ లో ఉంది అని. ప్రస్తుతం ఈ పెళ్లి గురించి ఎక్కడా అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే హీరో విజయ్తో కీర్తి సురేష్ రిలేషన్షిప్లో ఉంది అని వార్తలు వచ్చినప్పుడు చాలా నెగిటివిటీ వచ్చేసింది కీర్తిపై. అసలు పెళ్ళయి పిల్లలు ఉన్న వ్యక్తితో ప్రేమేంటి, హీరోయిన్గా సెటిల్ కావటానికి ఇంత దిగజారాలా అంటూ విమర్శలు ఎదుర్కొంది కీర్తి. దీనికి తోడు విజయ్తో కీర్తి సురేష్ చేసిన సర్కార్ మూవీ చేయటంతో ఈ నెగిటివ్ కామెంట్స్ మరింత ఎక్కువయ్యాయి. కానీ విజయ్ భార్యతో పాటు ఓ ఈవెంట్కు హాజరై ఈ రూమర్స్కి చెక్ పెట్టారు. దీంతో కీర్తి సురేష్ పై నెగిటివిటీ స్ప్రెడ్ అవటం ఆగిపోయింది. ఇక 2013లో గీతాంజలి అనే మలయాళం మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన కీర్తి సురేష్ 2018లో వచ్చిన మహానటి మూవీ ద్వారా ఓ లెవెల్కు వెళ్ళింది. ఆ సినిమాలోని కీర్తి యాక్టింగ్కు నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఈ మధ్యే రఘు తాత అనే సినిమా ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బేబీ జాన్ మూవీతో త్వరలోనే బాలీవుడ్లో కూడా అడుగుపెడుతోంది. వరుణ్ ధావన్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ రివాల్వర్ రీటా, వెబ్ సిరీస్ అక్కాలోనూ కీర్తి సురేష్ నటిస్తోంది. కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకొని ఇదే స్పీడ్ని కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.